నిశ్చయముగా ఈ రోజుకే ఆమేన్. మీదటికి నేను వస్తాను ఇదే టయానికి. And he started to recognize what the will of God towards that society. అక్కడున్నటువంటి ఆ పరిస్థితులు తగినట్లుగా జ్ఞానము కలిగినటువంటి వాడై జాగ్రత్తగా నేను సంతానము కలిగి ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో వచ్చే సంవత్సరం ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు అక్కడ వెళ్ళాట కాదు. వచ్చే సంవత్సరం ఈసారి కూడలకు వచ్చేటప్పటికి నువ్వు ఒక్కదానివే. అయ్యో పోయిన సంవత్సరం వెళ్ళా కదా ఛార్జీలు చాలేదండి, పోయిన సంవత్సరం వెళ్ళాను కదా బెడ్ చాలేదండి, పోయిన సంవత్సరం వెళ్ళాను కదా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు కాదు. దేవుడు అంటున్నాడు ఆత్మీయ సంతానం కావాలి, ఆత్మీయంగా వృద్ధి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఆత్మ సంబంధంగా నీ జీవితము నిబంధనలో ఉండాలి. పరిగెత్తు, నేల మట్టుకు సాగిలపడు. దానియేలు వలె దానియేలు అంటున్నాడు రాజులు చిరంజీవులు అగుదును గాక. నా ప్రార్థన నిబంధన ప్రజలను రక్షిస్తుంది, ప్రజలను రక్షిస్తుంది. నా యొక్క సమర్పణ ప్రజలను రక్షిస్తుంది. నా యొక్క ప్రార్థన అసాధ్యమైన వాటిని సాధ్యంగా ఇక్కడున్నటువంటి ఆయనకి సాధ్యమేనా? సమస్తము సాధ్యమే. వాళ్ళ టైంలో రాయబడుతున్నటువంటి ఆ మాటని మనం చదువుకుందాం. ఎదురు చూసే నిబంధనలో ఉంటే అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తాను. ఒక దాని అందరూ సపోర్ట్